తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి చర్చించిన కీలక అంశాల్లో ఈ రేషన్ కార్డుల అంశం కూడా ఉంది. కొత్త రేషన్ కార్డుపై మరి వివరాలను రూపొందించారు. ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై మంత్రి మండలితో అయితే చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కొత్త రేషన్ కార్డులు, అంతేకాకుండా డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో దీనిపై హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల అక్టోబర్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇందుకు స్వాగతిస్తున్నట్టుగా ఏర్పాట్లు జరుగుతోంది. దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ రేషన్ కార్డు పొందేందుకు కావాల్సిన అర్హులను మాత్రమే ప్రకటించలేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మరి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం గ్రామాల్లో అయితే 1,00,000 లోపు, విడుదల పట్టణాల్లో అయితే 2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారే రేషన్ షాపులో అయితే వాళ్ళకి అడ్డంగా అయితే దొరుకుతోంది. 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉన్న వారు రేషన్ కార్డులకి అర్హులుగా అయితే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అలాగే 3.5 ఎకరాల లోపు మాగాణి, లేదంటే 5.5 ఎకరాల లోపు పెట్టుబడి భూమి ఉన్నవారే అర్హులుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో ఆదాయ పరిమితిని పరిశీలించినట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు. హైడ్రాను మరింత బలోపేతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హైడ్రాకు అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. డిప్యూటేషన్ పై వివిధ విభాగాల నుంచి హైడ్రాకు 169 మంది అధికారులను, 964 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కొన్ని ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం లభించింది. 8 వైద్య కళాశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. మొత్తంగా 3,000 పోస్టుల భర్తీకి త్వరలోని నామినేషన్స్ అయితే జారీ కాబోతోంది.